ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమైంది. మంత్రివర్గ సమావేశంలో పలు ప్రధాన అంశాలపైన చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అమరావతిలో పనులపైన సిఆర్డీఏ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాల అమలుపైన నిర్ణయం తీసుకోవడంతో మార్గదర్శకాలపైన మంత్రివర్గం చర్చించనుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైనికులను మంత్రివర్గం అభినందించింది. మంత్రుల పనితీరుపైన సీఎం చంద్రబాబు మరోసారి దిశానిర్దేశం చేశారు. ఏపీ మంత్రివర్గం సచివాలయంలో సమావేశం అయింది. ఈ సమావేశంలో అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 47వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా సూపర్ 6 పథకాల్లో కీలకమైన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం మార్గదర్శకాలపైన చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పాఠశాలల ప్రారంభానికి ముందే తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ప్రతి ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు.